చైతన్య అయితే తన రూమ్‌లో రూ. 100 పెట్టాను కనిపించటం లేదు అని చెప్పి జీవనని అడుగుతూ ఉంటాడు. అది వినగానే జీవన అయితే నీ రూ. 100 ఏమీ నాకు అవసరం లేదు. నేను గట్టు నీ రూ. 100 తీయలేదు. అయినా పాకెట్ మనీ నాకు ఆఫీస్‌లో వస్తూ ఉంది. నేను అది ఖర్చు పెట్టుకుంటున్నాను. నీ బోలెడు రూ. 100 ఎవరికి కావాలి అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న చైతన్య అయితే నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు. మర్యాదగా నా రూ. 100 నాకు ఇస్తావా లేదా అని చెప్పి చైతన్య అంటాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ రూ. 100 ఎవరికి కావాలి? బోలెడు రూ. 100 కోసం నన్ను ఇలా దొంగని చేసి మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే చైతన్య అయితే నువ్వు దొంగవో ఏంటో నాకు తెలుసులే. మర్యాదగా నా రూ. 100 ఇవ్వు అని చెప్పి అంటాడు. దాంతో జీవన అయితే ఒరేయ్! నువ్వు నాకు మొగుడు అయితే ఆ కుట్టి నాకు రంకు మొగుడు. అబ్బా! మీ ఇద్దరి కారణంగా నేను బూతులు కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. అయినా మీతో నాకెందుకు? నేనేం ఆ రూ. 100 తీయలేదు అని చెప్పి జీవన చైతన్యతో అంటుంది. దాంతో చైతన్య అయితే నాకు ఆ రూ. 100 ఏం అంత ఇంపార్టెంట్ కాదు. దాని మీద ఒక నంబర్ రాశాను. ఆ కోడ్ చాలా ఇంపార్టెంట్. అది సాఫ్ట్‌వేర్‌కి సంబంధించింది. ఆ కోడ్ కోసం నేను ఆ రూ. 100 అడుగుతున్నాను అంతే. అంతకు మించి ఇంకేం కాదు. నువ్వు గాని తీస్తే నాకు ఆ రూ. 100 ఇస్తావని అడుగుతున్నానా అని చెప్పి అంటాడు. అది వినగానే జీవన అయితే నేను తీయలేదని చెప్పాను కదా! ఇంకా నన్ను ఏపుకు తింటావేంట్రా బాబు! ఇక్కడి నుండి వెళ్ళు అని చెప్పి జీవన అంటుంది. దాంతో చైతన్య అయితే సరేలే నువ్వు తీయలేదన్నావు కదా! సరే నమ్ముతున్నానులే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.